మన బోన్స్ కి కాల్షియం అనేది ఎక్కువ వస్తుంది. ఎస్ఆర్ఓ. సో ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నంత సేపు మన బాడీకి కాల్షియం అనేది మినరల్స్ అనేవి ఏమి లేవు. ఓకేనా? సో అది ఎట్లా అంటే దాని ద్వారానే డెమో చేయడం అనేది జరుగుతుంది. సో దీని లోపల దీని కారణంగా మనకి గొప్ప ప్రోడక్ట్ మన కంపెనీలో ఏముంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ జగ్గుల వాటరు ఇంతకుముందు అంటే ఇవి ఒక బోర్ వాటర్. ఓకేనా? ఇక్కడ నుంచి తీసిన వాటరు. సో దీని లోపల కొంచెం అన్న మనకి మినరల్స్ అనేవి కొంచెం ఉంటాయి. ఓకేనా? సో మనము జనరల్గా కరెంట్ అనుకుంటాం కదా, ఈ కరెంట్ అనేది వాటర్ నుంచి తయారవుతుంది. అవునా? అందరికి తెలుసు కదా. సో వాటర్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది వాటర్ వేస్తే బల్బ్ అనేది వెలగాలి కదా. సో కరెంట్ అనేది జనరేట్ కావాలి కదా. సో ఆ వాటర్ అనేది ఎట్లుండాలంటే వాటర్ లోపల కూడా మినరల్స్ పిహెచ్ లెవెల్స్ అనేటివి కొంచెం అన్న యాడ్ అయి ఉండాలి. ఎస్ఆర్. సో మనకి ఇప్పుడు ఈ బోర్ వాటర్లో ఏమున్నాయి అంటే చూసుకుందాం ఒకసారి. సో ఇవి బోర్ వాటరు. ఇక్కడ మనం ట్యాప్ వాటర్ తెచ్చిన లీటర్స్ అవి నిండు వేయండి సార్. ఇందులో ఇప్పుడు ఇది ఫిల్టర్ వాటర్. ఇవి ఫిల్టర్ వాటర్. బయట కిరాణా షాప్ లో మనకి ధూప్ అయినప్పుడు కానీ వాటర్ బాటిల్ క్యారీ చేయకుండా కానీ ఈవెన్ మనం ఇంట్లో మినరల్ వాటర్ అని చెప్పేసి వాటర్ టిన్స్ కానీ బయట మినరల్ వాటర్ మనం పోయించుకుంటాం కదా ఇంట్లో. సో ఆ వాటర్ లోపల ఎలాంటి మినరల్స్ లేవు. సో ఎట్లా ఇప్పుడు మనకు వాటర్లో ఏ వాటర్ మంచి అనేది మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? దూరం పట్టుకోసారి. సో కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా. అవునా? బల్బ్ వెలుగుతుంది కదా. సో మనకి వాటర్ వేసినా కానీ వాటర్ నుంచి మనకి జనరేట్ కరెంట్ అవుతుంది కాబట్టి వాటర్ లోపల మనకి ఏవైతే మినరల్స్ పిహెచ్ లెవెల్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇవి మనం ఏమనుకున్నాం? బోర్ వాటర్. ఓకేనా? వెలుగుతుందా? వెలుగుతుంది కదా. సో బోర్ వాటర్ లో మినరల్స్ పిహెచ్ లెవెల్స్ అనేటివి కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనుషులు ఎవరు ఆ వాటర్ అనేది తాగుతుంటారు. అది ఎటువంటి ఫిల్టర్ చేయని వాటర్, అది డైరెక్ట్ ఫిల్టర్ చేయని వాటర్, ట్యాప్ నుంచి తీసుకొచ్చిన వాటర్ లేదు. సో అందులో ఎంతో కొంత మినరల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో అందుకనే మనకి పవర్ అనేది జనరేట్ అయింది అక్కడ. ఇవి మనం ఫిల్టర్ తాగుతున్నాం. ఈ వాటర్ ఐడియా ఉన్నాయి కదా. ఈ వాటర్ ఐడియా ఉన్నాయి కదా. సో ఈ వాటర్ ఏంటంటే మినరల్ వాటర్. రెగ్యులర్ గా మనం ఇంట్లో తాగే వాటర్ కానీ ఇక్కడ మినరల్ వాటర్ ఎంతమంది తాగుతున్నారు? అందరూ అయ్యే తాగుతారు. మినరల్ వాటర్ ఆల్మోస్ట్ సగం చేస్తారు. లేపనాలు కూడా చాలా మంది ఉన్నారు హ్యాండ్స్. సో మినరల్ వాటర్ అనేది కామన్. ఎందుకంటే బయట వాటర్ బాగాలేదని చెప్పేసి అంత అప్డేట్ అయ్యే పీపుల్స్. సో దాని ద్వారానే మనిషి బతికే కాలం కానీ మనిషి లోపల డిహైడ్రేషన్ కానీ సో మినరల్స్ పిహెచ్ లెవెల్స్ లోపల బొక్కలకి కాల్షియం లేక బోన్స్ ప్రాబ్లమ్స్ కూడా మోకాల లోపల కూడా రావడానికి కారణం అదే కాబట్టి సో ఈ వాటర్ ఏంటనే చెక్ చేసుకుందాం. సో సేమ్ అదే వేరు, ఇక్కడ చేంజెస్ ఏం జరగలేదు. ఏమైనా వెళ్ళినాయా? ఏం లేదు. ఏమైనా ఉన్నాయా? సో మనం బోర్ వాటర్ అనుకున్నాం కదా, ఇవే వేర్లు ఈ బోర్ వాటర్ వెళ్తే సో ఇందులో ఏంటంటే కరెంట్ అనేది మంచి ఉంది, చెడు ఉంది. సో అందులో ఏది బయటికి వెళ్ళలేదు ట్యాప్ వాటర్. సో ఇక్కడ ఫిల్టర్ చేసేటప్పుడు ఏమైందంటే మంచితో పాటు చెడు కూడా గాయపోయింది. సో ఇక్కడ మనకి ఎటువంటి మినరల్స్ అనేవి లేవు మనం తాగే వాటర్లో. సో ఇప్పుడు మనం మినరల్ వాటర్ మన సిఎండి ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుందో చూసుకుందాం. ఓకే, నువ్వు పట్టుకో సార్, నువ్వు తీసుకో సార్. ఎందుకంటే కరెంట్ దూరం అనుకుంటా. సార్ ఒక డ్రాప్ అయ్యండి సార్ ఫస్ట్. సో పర్లేదు సార్. రైట్, ఓకే, వచ్చిందా? సో ఇంకా పవర్ కావాలి కదా. సార్ గట్టిగా ఉండాలి. ఇట్లా మనం వచ్చే ప్రొడక్ట్ దమ్ముంది కాబట్టి జనాలు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు. ఒక అడుక్కు తినే వ్యక్తి కాంచి ఒక ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి కూడా వెస్టేజ్ సిస్టంలో పనిచేస్తుందంటే ఓన్లీ ప్రొడక్ట్లు ఉన్న దమ్మే లీడర్స్. ఓకేనా? ఆ ప్రొడక్ట్ లో దమ్ము లేకుంటే మనం ఎంత మోటివేట్ చేసినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఒక్క నెల వరకు మాత్రమే అవి పనిచేస్తాయి. 2వ నెల ప్రొడక్ట్ వాళ్ళు కొనరు. 2వ నెల ప్రొడక్ట్ వాళ్ళ ఇంటికి పోవాలంటే ఖచ్చితంగా ప్రొడక్ట్ల విషయం ఉండాల్సిందే. సో సో మినరల్ వాటర్ సార్ మన సిఎండి అని చెప్పుకున్నాం కదా. ఈ సిఎండి లోపల
ఇంకో బెనిఫిట్ కూడా ఉంది మనకి. ఏంటంటే ఎండలో డిహైడ్రేషన్ అయినప్పుడు కానీ, బాడీ వీక్ ఉన్నప్పుడు కానీ, బాడీ నీరసంగా ఉన్నప్పుడు కానీ, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి సెలైన్ అనేది ఎక్కిస్తారు కదా, అవునా? సో ఆ గ్లూకోజ్ లోపల మినరల్స్ వాటరే ఉంటాయి, అవునా? సో ఈ 21 డ్రాప్స్ మినరల్స్ మనం ఏదైతే తీసుకుంటామో ఒక రోజులో కానీ, ఒక బాటిల్లో కానీ 21 డ్రాప్స్ మినరల్ తీసుకోవడం ద్వారా ఒక గ్లూకోజ్ బాటిల్ మనం ఎక్కించుకున్నట్టే డైలీ. సో సెలైన్ ఎంత బయట? సెలైన్ ఎంత? 450, అవునా కదా? ఈ 21 డ్రాప్స్ కాస్ట్ వచ్చేసి 900 రూపీస్, అంతేనా సార్? సో 900 రూపీస్. సో మనకు ఒక 21 డ్రాప్స్ అంటే ఎన్ని రోజులు వస్తుంది? చాలా రోజులు వస్తుంది, అవునా కదా? సో ఇది వాడుకోవడం ద్వారా మనకి బాడీ అనేది డిహైడ్రేషన్ కాదు, సో బాడీ అనేది వీక్ కాదు, మనకి బోన్స్ అనేది కాల్షియం గట్టిగా ఉంటుంది. సో ఒక 20 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే కానీ మనకు దొరకని ప్రొడక్ట్, వండర్ఫుల్ ప్రొడక్ట్. సో ఒక్కసారి వండర్ఫుల్ ప్రొడక్ట్ చూద్దామా? ఓకే.